ఎస్ రైట్ నౌ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్లో చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాలమూరు పర్యటన కొనసాగుతోంది. ఆయన పలు విభాగాలను పరిశీలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎల్లాపూర్ పంప్ హౌస్కు చేరుకున్నారు రేవంత్. అలాగే మంత్రులు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులని పరిశీలిస్తున్నారు ఆయన. మనం లైవ్లో చూస్తున్నాం. ప్యాకేజీ 3 హెడ్ రెగ్యులేటర్ కానీ, అలాగే ప్యాకేజ్ 2 రిజర్వాయర్ పనులను, అలాగే ప్యాకేజీ 1 డెలివరీ సిస్టనర్ను పరిశీలిస్తున్నారు రేవంత్ మంత్రులు. ఎస్ సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా పర్యటన కొనసాగుతోంది. మనం చూస్తూ ఉన్నాం లైవ్లో. ఎల్లాపూర్ పంప్ హౌస్కు చేరుకున్నారు మంత్రులు రేవంత్ రెడ్డి. అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పరిశీలిస్తున్నారు. ప్యాకేజీ 3 హెడ్ రెగ్యులేటర్, ప్యాకేజ్ 2 రిజర్వాయర్ పనులు, ప్యాకేజ్ 1 డెలివరీ సిస్టనర్ను పరిశీలిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి మంత్రులు కూడా. అక్కడ పనుల పురోగతిని కూడా ఆయన అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే తమ పరిపాలనలో ఖచ్చితంగా ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసే ఉద్దేశంతో ఆయన ఈ పనుల పురోగతిని పరిశీలిస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, సీఎం రేవంత్ 2వ రోజు పర్యటన కూడా పాలమూరులో కొనసాగుతోంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆయన మంత్రుల బృందంతో కలిసి చూస్తూ ఉన్నారు, అక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. రెండో రోజు మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పర్యటిస్తున్నారు. ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో కొల్లాపూర్లో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ఎల్లూరు పంప్ హౌస్ చేరుకొని అక్కడ పనులన్నీ కూడా ప్యాకేజ్ 3, ప్యాకేజ్ 2 సంబంధించినటువంటి పనులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్యాకేజ్ 3 పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు సంబంధించినటువంటి ప్యాకేజ్ 3 హెడ్ రెగ్యులేటర్ తో పాటు ప్యాకేజ్ 2 నార్లాపూర్ రిజర్వాయర్ తో పాటు ప్యాకేజ్ 1 డెలివరీ సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ నుంచి కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు పంప్ హౌస్ కు చేరుకొని అక్కడ కూడా మంత్రులు, అదేవిధంగా అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కూడా చేరుకొని పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్యాకేజ్ 3 పనులతో కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఇక ఎత్తిపోతల పథకం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సంబంధించినటువంటి నార్లాపూర్ రిజర్వాయర్ సంబంధించిన ప్యాకేజ్ 1 డెలివరీ సిస్టమ్స్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి జూపల్లి ఇస్తున్నారు. అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ, వాకిఫ్ తేరీ మరియు ఎమ్మెల్యేలు కూడా అక్కడ చేరుకొని ముఖ్యమంత్రితో పనులను కూడా పరిశీలిస్తున్నారు. గత ప్రభుత్వంలో దాదాపు 30,000 కోట్లు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఖర్చు పెట్టినప్పుడు కూడా పనుల ప్రాజెక్టు ఇంకా తుదశకు చేరుకోకపోవడంతోనే తిరిగి ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలనే సంకల్పంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పనులను ప్రారంభించడం జరిగింది. మరి ఇప్పటికే దాదాపు 1,00,000 కోట్లకు అంచనా వేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన విషయంలో ఇప్పటికే రాజకీయ దుమారం, అటు బీఆర్ఎస్ నేతలకు, కాంగ్రెస్ నేతలకు రాజకీయ దుమారం చేస్తున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తుందా లేదా? ఎందుకంటే 2015లో ప్రారంభమైనటువంటి ఈ ప్రాజెక్టు ఇప్పటికే అంచనాలు మించి మొట్టమొదట 35,000 ప్రాజెక్టు అంచనా వేసిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టు విలువ రోజు అంటే ప్రభుత్వాలు మారినప్పుడు కూడా రోజు రోజుకు అంచనాల వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారా లేదా అనేది కూడా తీవ్ర రాజకీయంగా మాత్రం తీవ్ర చర్చనీయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2వ రోజు పర్యటన కొనసాగుతుంది. పాలమూరు రంగారెడ్డి పథకానికి సంబంధించినటువంటి వివిధ ప్యాకేజీకి సంబంధించినటువంటి పనులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. మధ్యాహ్నం తర్వాత ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి అన్ని వివరాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ద్వారా వివరించే అవకాశం ఉంది. రమణ, థ్యాంక్ యూ.